అప్పు ఇస్తున్నారా? ఈ పొరపాటు చేస్తే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. అప్పు ఇచ్చినా తీసుకున్నా ప్రామిసరీ నోటు వాడుతుండడం తప్పనిసరిగా జరుగుతుంది. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో అప్పుగా ఇచ్చినప్పుడు వారిద్దరి మధ్య సెక్యూరిటీ కోసం రాయించుకునే దాన్ని ప్రామిసరీ నోట్ అంటారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అప్పు తీసుకుని మళ్ళీ మీ డబ్బులు నీకు చెల్లిస్తాను అనే దానికోసమే ఈ నోట్ అనేది సాక్ష్యంగా ఉంటుంది. కొంతమంది అప్పు ఇచ్చేటప్పుడు కేవలం చెక్ తీసుకుంటారు. అయితే ప్రామిసరీ నోటును క్లియర్గా రాస్తే ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది. కాబట్టి ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు తప్పనిసరిగా అందులో ప్రతి ఒక్క బ్లాంక్ను పూర్తిగా రాయాలి. ఇందులో ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, దానికి ఇంట్రెస్ట్ ఎంత వంటి ఖాళీలన్నీ పూర్తిగా రాయాలి. దీని తర్వాత ప్రామిసరీ నోటు కింద సిగ్నేచర్ భాగంలో ఎవరైతే డబ్బు అప్పుగా తీసుకుంటున్నారో వారు సంతకం చేయవలసి ఉంటుంది. ఆ సిగ్నేచర్ కూడా తప్పనిసరిగా రెవెన్యూ స్టాంప్ పైనే చేయాల్సి ఉంటుంది. ఇలా గనక చేస్తే అప్పు తీసుకున్న వ్యక్తి ఎగ్గొట్టే అవకాశం ఉండదు. ఒకవేళ అప్పు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించినా వారిపై లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.